ప్రపంచానికి శాంతినిచ్చే వాళ్లలో తనకంటే ఫస్ట్ ఎవరు ఉండరని ట్రంప్ నమ్మకం. మిగతా అందరూ మాత్రం ప్రపంచానికి శాంతి లేకుండా చేశారని పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. నోబెల్ శాంతి బహుమతి సాధించాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల. అందుకే యుద్ధాలు ఆపుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పురస్కారం కోసం ట్రంప్ పేరు నామినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మొత్తం 287 నామినేషన్లు అందగా అందులో ట్రంప్ పేరు ప్రముఖంగా ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధాల మేఘాల మధ్య చిక్కుకుని ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలుకుని పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వరకు ఏ చిన్న పొరపాటు జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని పక్కనబెట్టి ప్రపంచ శాంతి కోసం అడుగులు వేయడం ద్వారా నోబెల్ కమిటీ దృష్టిని ఆకర్షించవచ్చు. గత ఏడాది 2025లో వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ఈ బహుమతి దక్కడంతో ఈసారి ఎలాగైనా దానిని కైవసం చేసుకోవాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్కిది ఒక గోల్డెన్ ఛాన్స్. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధాలను ఆపి సాధారణ స్థితిని పునరుద్ధరించగలిగితే ఆయనకు నోబెల్ దక్కడం ఖాయం. ఆ యుద్ధాలు ఎవరో చేస్తున్నవి కావు. ఇరాన్ పై ఆయన చేస్తున్న యుద్ధం ఆపేసి ప్రపంచాన్ని శాంతి వైపు మళ్లిస్తే ఇప్పటికే ఇరాన్ పై చేస్తున్న దాడుల వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. చమురు ధరలు పెరిగిపోయి అనేక దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఇరాన్ పై యుద్ధం కాదు, ప్రపంచంపై యుద్ధం. దాన్ని ఆపితే ఆయనకు నోబెల్ బహుమతి గ్యారంటీ. 2026 అక్టోబర్ 9న ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతి విజేత ట్రంప్ కావాలంటే ఆయన ఎదుట లక్ష్యం చాలా సింపుల్. ట్రంప్ తన వ్యూహాలతో ప్రపంచాన్ని యుద్ధ భయం నుండి తప్పించి శాంతి దూతగా నిలిస్తే చాలు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి నెలకొల్పగలిగితే నోబెల్ చరిత్రలో ఆయన పేరు ఒక సంచలనంగా మారడం ఖాయం. చాయిస్ ట్రంప్ చేతుల్లోనే ఉంది.